హలో. వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను అండి. ఇంట్రెస్టింగ్ టాపిక్. అది మనకు ఏషియన్ కప్ T20 2025 ఇండియన్స్ విన్ అయ్యారు. సో ఎవ్రీవన్ అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండియన్ టీమ్ డ్యూరింగ్ ద కప్ అది చాలా వరస్ట్ అండి. వాళ్ళు అక్కడే అక్కడే చూస్తూ కూడా అస్సలు రెస్పెక్ట్‌ఫుల్‌గా లేనట్టు బిహేవ్ చేశారు టువర్డ్స్ ద మెంబర్స్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద క్రికెట్ టీమ్. సో ఇట్స్ వెరీ బ్యాడ్ రివ్యూ అబౌట్ దట్. వెరీ హార్ట్ ఫెల్టింగ్ అండ్ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ టువర్డ్ ద మినిస్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ కూడా. బికాస్ మనకు టెర్రర్ అటాక్ జరిగినప్పుడు చాలామంది దేవర్ అగెన్స్ట్ పాకిస్తాన్. అండ్ ఆల్సో ఎందుకు ఇండియాలో ఎక్కడైతే కరాచీ బేకరీస్ మెయిన్గా హైదరాబాద్లో ఉన్నాయో అక్కడ మొత్తం అటాక్ చేశారండి. బికాస్ వీళ్ళు కూడా కరాచీ అన్నది ఒక స్టేట్ అన్నమాట పాకిస్తాన్లో. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, లేకపోతే వాళ్ళే పెట్టారు అని చెప్పేసి బ్యాన్ చేసేసారు. బట్ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్. అండ్ కొన్ని స్టోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. వాళ్ళు చాలా లాస్ అయ్యారు బిజినెస్. అండ్ ఆల్సో ఇప్పటికి కొన్ని ఓపెన్ చేశారు, అంతే. ప్రస్తుతానికి రన్ అవుతుంది. వెరీ అగెనిస్ట్గా బిహేవ్ చేశారు. బట్ వెన్ ద గవర్నమెంట్ టేకెన్ యాజ్ యాక్షన్ అగెనెస్ట్ ద పాకిస్తాన్ టెర్రరిస్ట్ అందరినీ చాలామంది వరకు చంపేశారు ఆపరేషన్ సింధూర్ నేమ్తో. బట్ పాకిస్తాన్ ఏం రియాక్ట్ అవ్వలేదు. బికాజ్ ఆఫ్ ఏం చేయలేకపోయింది, వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి. బట్ ఇండియన్ టీంకి వచ్చేసరికి వాళ్ళు అంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఆడాల్సింది కాదు. ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. బికాస్ అక్కడికి వచ్చాక విన్ అయ్యి వాళ్ళతో బిహేవియర్, పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదండి. అండ్ ఆల్సో దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దేర్ కంట్రీ హెడ్. ఒక కంట్రీ హెడ్ని అవమానించడం అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ద ఇష్యూ విల్ బి టేకెన్ టు మోర్ ఓవర్ కూడా డెఫినెట్గా. సో మీకేమనిపిస్తుంది, వెదర్ దే హ్యావ్ డన్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉన్నది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు మనకున్న గొడవలతో బికాస్ ఆఫ్ ఏ కాశ్మీర్ అండి. ఎందుకంటే అది మనమైతే ఎప్పుడైతే ఇండియాలో కలిపేసుకున్నామో అప్పటి నుంచి వాళ్ళకు ఇంకా అక్కడికి చాలామంది పాకిస్తాన్స్ వర్క్ చేస్తుంటారు, ముస్లిమ్స్ కూడా అండ్ ఇండియన్స్ కూడా ఉంటారు. ఎందుకు మా కంట్రీ